హాయ్ గైస్, దిస్ ఈజ్ జినిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో బిగ్ బాస్ ఫైనల్స్కి వచ్చేసింది. సో రేపే ఫైనల్స్ అనమాట. ప్రస్తుతం బిగ్ బాస్ పరిస్థితి ఎలా ఉంది, ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు, దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. హాయ్. చెప్పండి, నిద్ర వస్తుంది మీకు? సో చెప్పండి సార్, లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉల్టా ఫుల్టా బిగ్ బాస్ సీజన్ 7 అయితే చాలా బాగా రన్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ చాలాసార్లు నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది, ఈసారి బాగా వ్యూవర్షిప్ వచ్చింది గత సీజన్స్తో పోల్చుకున్నట్లయితే. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి, ఎవరు విన్ అవుతారని అనుకుంటున్నారు? ఎవరు విన్ అవుతారు? ముందు ఇది చాలా బాగా ఉంది, మిగతా సీజన్స్ కదా అంత బోగస్ మాటలు అయ్యి. అది మీరు మీడియా ప్రోగ్రామ్ కనుక మీరు చెప్పడం తప్పితే జనాల్లో చాలా అసహ్యత జిగుత్సా ఉంది. కానీ చూస్తున్నారు, మొత్తం రిజెక్ట్ చేయలేదు అంతే తప్పితే గత ఫస్ట్ 1, 2, 3కి ఉన్న ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది? 1, 2, 3 ప్రోగ్రాంలో ఫస్ట్ బిగ్ బాస్ 1, 2, 3 మొత్తం ఫ్యామిలీస్ అందరూ ఎగబడి జెన్యున్గా చూశారు, జెన్యున్గా ఉండింది అప్పుడు. అందుకని అప్పుడు సెలబ్రిటీస్ కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత దిగజారిపోయింది అది. బూతులు, కౌగులించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, చిల్లర కామెడీలు, బెడ్రూమ్ కామెడీలు, ఇవన్నీ దరిద్రంగా ఉన్నాయి. అది నాగార్జున చెప్తా అంటే నాగార్జున డబ్బులు ఇస్తున్నారు చెప్తున్నాడు అంతే కదా. కనుక నాగార్జున చెప్పాడు కనుక అది గొప్ప కూడా మాట్లాడకేం లేదు. కనుక ఇప్పుడు రెండో ప్రశ్న ఎవరవుతారు? ప్రశాంత్ పిల్లాడికి. ఎందుకంటే అతనిలో ఉన్న వాళ్ళల్లో కాస్త జెన్యూనిటీ కనపడ్డాడు, ఒక సిన్సియరిటీ ఉంది. చేసిన మా తీరు కానీ, అతని యాక్షన్స్ కానీ, పోటీల్లో అతను పాల్గొన్న విధానం కానీ, అన్నీ కూడా ఒక జెన్యూనిటీ, ఒక సిన్సియర్, ఒక సీరియస్నెస్, ఒక పద్ధతిలో కల్చర్డ్గా కనపడ్డాడు. అతనికి ఎక్కువ ప్లస్ ఈ ప్రైజ్ మనీ వస్తే రైతులకి సహాయం చేస్తారంటాం చాలా హర్షించదగిన విషయం. ఆ వయసులో పిల్లడికి ఆలోచన రావటం, రైతే రాజు అంటున్నాను కానీ రైతు రాజుగా లేడు. అలాంటి రైతుని రైతులైతే మనం తిండి రైతు పండిస్తేనే, అలాంటిది మనకు ఆ విచక్షణ లేదు. మేసేది పల్లెల గ్రాసం, చేసేది పట్టణ వాసం అని. ఆ పల్లెల గ్రాసం మేస్తాము, చేసేది పట్టణ వాసం. సో అది అలాంటి అలా ఇబ్బందుల్లో బాధల్లో ఉన్న రైతులకి ఈ ప్రైజ్ మనీ ఇస్తానంటాం. తన తల్లిదండ్రులకు ఇస్తాననొచ్చు, లేదు నేను స్థలం కొంటాను అనుకోవచ్చు, ఏమైనా జ్ఞాపకార్థంగా ఇంకోటి ఏదని చెప్పచ్చు. కానీ అవన్నీ కాకుండా నా ఈ ఫలాన్ని నేను రైతులకు పంచుతానంటాం చాలా గొప్ప విషయం, మంచి విషయం. అందుకని అతని ఉద్దేశాల్లో, ఆశయాల్లో, నడవడికలో, బిహేవియర్లో, పార్టిసిపేషన్, దీని టాలెంట్లో అన్నిట్లోనూ అతనే కనపడుతున్నాడు. అతనికే నా ప్రిఫరెన్స్. రెండోది సెకండ్ ఛాన్స్ అమర్కి. అంతే. అమర్ శివాజీ లాంటి వాళ్ళతో ఊరికి సినిమా వాడని చెప్పేది, సినిమా అతని సినిమాలో ఎప్పుడో ఒకప్పుడు ఈ ఆర్టిస్టే కానీ ఇప్పుడేం లేడు. ప్లస్ ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. అతను నిజాయితీ లేదు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వేదన పెట్టిన వాడే. అందుకని అతని మార్కెట్ పోయింది. సక్సెస్ వచ్చి కూడా పోయింది. సక్సెస్ వచ్చిన హీరోకి ఎప్పుడు ఉంటుంది. సక్సెస్ వచ్చి కూడా అతని బిహేవియర్ కూడా అది కనపడుతుంది. డబుల్ స్టాండర్డు, వంకరతనం ఎక్కువ అవుతుంది దాంట్లో. ఏదైనా బాగా దగ్గర నుంచి చూశాను కనుక అతను ఆర్టిస్ట్గా చూశాను, రాజకీయాల్లో చూశాను. రాజకీయాల్లో కూడా అతను బీజేపీలో ఉండటం, కమ్యూనిస్టుల నుంచి బీజేపీకి రావటము, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పార్టీ వదిలేసి వెళ్ళటం, ఏ స్టేజ్ ఎక్కితే ఆ స్టేజ్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడటం, పెద్ద చిన్న మర్యాద లేకుండా మాట్లాడటం, మోడీ లాంటి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అవన్నీ ఎవరికి వంతపాటం. ఎక్కడికి బాలకృష్ణ పక్కన ఉంచుంటే బాలకృష్ణ తొడగొట్టడం, ఇంకో చోట ఉంచుంటే ఇంకోటి అట్టాకు. అదొక సిల్లీ క్యారెక్టర్. సో జెన్యూన్గా హౌస్లో లేరంటారు శివాజీ గారు? లేడు, జెన్యూన్గా లేడు, ఖచ్చితంగా జెన్యూన్గా లేడు. తన తెచ్చిపెట్టుకున్న బిహేవియర్, ఒరిజినల్ బిహేవియర్ కాదు, తెచ్చిపెట్టుకున్న బిహేవియర్. అసలు బిగ్ బాస్ యొక్క ముఖ్యోద్దేశమే ఆరంభంలో విదేశాల్లో మొదలెట్టినప్పుడు మనిషిలోని ఒరిజినల్ క్యారెక్టర్ని బయటికి తీసుకురావడం. ఒరిజినల్ క్యారెక్టరు ఎప్పుడైతే ఒరిజినల్ క్యారెక్టరు ప్రతి మనిషిలో 2 ఉంటాయి. ఇప్పుడు మానవ జీవితంలో నేను ఒకటే అంటే కరెక్ట్ కాదు. డెఫినెట్గా మనసులో ఉండేది వేరు, మనసులో బాధ అయినా సంతోషమైనా మనసులో ఉండేది వేరు, వెలిబుచ్చేది వేరు. సందర్భాన్ని బట్టి, చుట్టూ ఉన్న మనుషులు బట్టి మాట్లాడే తీరు డబుల్ స్టాండర్డ్. ఆ ఒరిజినాలిటీని బయటికి రాబట్టడం కోసమే బిగ్ బాస్.
అది బిగినింగ్లో బాగా జరిగింది అక్కడ. తర్వాత హిందీలో జరిగింది కొంత, తర్వాత హిందీలో దారి తప్పింది, అలాగే తెలుగులో బిగినింగ్లో చెప్పింది, తర్వాత దారి తప్పింది. ఇప్పుడు దాంట్లో ఆ ప్రకారం ఇతని క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ బయట లాగటంలో చాలా చోట్ల బయటపడ్డాడు శివాజీ. కనుక అలాగూ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది ఈ పిల్లాడిది, ప్రశాంత్ది. చాలా జెన్యూన్ క్యారెక్టర్ అని కనపడింది. జెన్యూన్ క్యారెక్టర్, అతను తెచ్చిపెట్టుకున్నది కాదు, తెచ్చిపెట్టుకున్న ఆర్టిఫిషియల్ క్యారెక్టరైజేషన్ కాదు, జెన్యూన్గా న్యాచురల్. అతను అంతే, అతను అలాగే ఉంటాడు, అతను ఇలాగ, అతని ఉద్దేశాలు ఆశయాలు ఇలాగ ఉంటాయి, అతని పద్ధతులు ఇలాగ ఉంటాయి అనేది క్లీన్గా ఉంది. అది కనుక అతను వచ్చే అవకాశం ఎక్కువ. సెకండ్ ఛాన్స్ అమర్కి. సార్ ఇప్పుడు చాలా మంది ప్రశాంత్ విషయానికి వస్తే ఏమంటున్నారంటే రైతు బిడ్డ అని చెప్పి ఒక నార్మల్గా ఒక కామన్ మ్యాన్గా హౌస్లోకి ఎంటర్ అయ్యేసి ఒక ఎలా అంటే ఇమోషన్తో ఆడుకుంటున్నాడు, వాళ్ళకి ఒక రైతు బిడ్డని అన్న ఇమోషన్తో గెలుస్తాడు అనుకుంటున్నారా, లేదా అతను ఆట విధంగా గెలుస్తాడు అనుకుంటున్నారా? ఆట విధంగా గెలుస్తాడు, ఎమోషన్ కాదు. ఎమోషన్ అనేది ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు లాస్ట్ అదే అవి చేస్తావు అని అడిగింది, ఫస్ట్లో కాదు కదా. ఏమి అడిగితే సో ఇది అడుగుతారు నాకు ఏమైనా తెలుసా అందుకని రైతు బిడ్డ అని చెప్పాడు కాదు కదా. అది న్యాచురల్గా వచ్చింది, అది కుదిరింది అంతే. చెప్తే అతను ఇంకో క్యాండిడేట్ ఎవరో ఉన్నాడు, నేను అన్నానికి ఫుడ్ కూడా లేదు, అవి కరెక్ట్ కాదు. అసలు ఫుడ్కు లేదు, నేను టాలెంట్ ఉంది, టాలెంట్ ఉండే అవకాశం లేదు, అవకాశం కోసం ఇలాంటి వేదిక వచ్చింది పార్టిసిపేట్ చేస్తానని నన్ను ఆదరించండి అంటే ఒక విలువ ఉంది. కానీ నాకు ఫుడ్కి లేదు, ఫుడ్ లేకుండా నేను ఉన్నాను, నా సింపతి గెయిన్ చేసి ఈ సింపతితోటి అవార్డులు పొందాలి, సింపతితోటి ప్రశంసలు పొందాలంటే అది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. అది ఆ సింపతి ఏదో ఫుడ్ లేదని అవార్డు ఇస్తారా? కాదు కదా. ఈ కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్లో నువ్వు ఎంతవరకు ప్రూవ్ చేసుకున్నావు అని ఉండాలి కదా. అలా కొంతమంది రాంగ్ ట్రాక్లో ఉన్నారు. సో అందుకని దీంట్లో ఖచ్చితంగా ఇతరులకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏమన్నా అయితే అమరు అంతే, తప్పితే శివాజీలకి పేజీలతో ఉండే సినిమా వాడు కనుక అందుట్లో ఇవాళ జెన్యూనిటీ పోయిందమ్మా. దీంట్లో ఫ్యాన్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేసుకున్న పిఆర్ వాళ్ళు పెట్టుకుని చేస్తున్నారు. ఇదివరకులాగా ఫస్ట్ 2-3లో లేదు, న్యాచురల్గా వచ్చినాయి. ఇప్పుడు అంత పిఆర్ వాళ్ళు పెట్టుకుని ఇది ఒక డ్రామా. సో దీంట్లో జెన్యూనిటీ లేదు కనుక, ఆ జెన్యూనిటీ లేదు కనుక రెండో ఆప్షన్ ఇస్తున్నారు. అయితే జెన్యూనిటీ ఉంటే ప్రశాంత్ ఒక్కడే, జెన్యూనిటీ లేదు కనుకే వీళ్ళు మిగతా వాడుకుని వస్తారో చూడాలి. సో చూశారు కదండి, సార్ అయితే ప్రశాంత్ గెలుస్తారేమో అని నమ్ముతున్నారు. అండ్ చాలామంది బయట కూడా అదే టాక్ ఉంది, ప్రశాంత్ గెలుస్తాడు, కప్పు కొడతాడు ప్రశాంత్ అని చెప్పేసి. సో ఏం జరుగుతుందో రేపు చూద్దాం. మీరు కామెంట్స్లో చెప్పండి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.